ఆకతాయిల వేధింపులు తాళలేక సైబరాబాద్ సిపి సజ్జనార్ని ఆశ్రయించారు మాజీ మిసెస్ ఇండియా లక్ష్మీరావు. హైదరాబాద్ నల్లగొండలోని మంజీరా డైమండ్స్ టవర్స్లో నివాసం ఉంటున్న లక్ష్మీరావు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అతుల్ సింగ్, సిద్ధార్థ, శ్రీజిత్ తనను వేధిస్తున్నారని సిపికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా దుర్భాషలాడుతూ ఆత్మహత్య చేసుకోమని బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని సిపిని కోరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ తెలిపారు. అది స్టాప్ చేయడానికి నేను ఆవాస్ ట్రస్ట్ అని పెట్టాను. అదంతా చేసుకుంటూ ఫ్యామిలీ ఉందండి. నాకు బాబు ఉన్నారు. 10th ఫైనల్, 12th ఫైనల్ ఇయర్, బోర్డ్ ఎగ్జామ్స్. మేము కరోనా ఇదంతా వలన ఇంట్లోనే ఎక్కువగా ఉండటం వలన పిల్లలతో జరుపుతాం, ఇదంతా సరిపోయింది. ఈరోజు ఒక పెద్ద మెయిల్ వచ్చిందండి. నేను సూసైడ్ చేసుకోపోతున్నానని చెప్పేసి నా ఆర్డబ్ల్యూ టీము అతుల్, శ్రీజిత్, సిద్ధార్థ్ ముగ్గురు ఆర్డబ్ల్యూ టీమ్ మెంబర్స్ మెయిల్ వైరల్ చేశారండి సొసైటీలో. అసలు కారణం లేకుండా ఏం లేకుండా వాళ్ళు చేయలేదండి. ఇది మొత్తం జనవరి నుంచి నాకు హెరాస్మెంట్ చేస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారు. నా కార్ని డ్యామేజ్ చేశారండి. 6 to 7 lakhs నాది మొత్తం ఎక్స్పెన్సెస్ అయింది. అది కాక రోజు అబ్యూస్ చేయటం. ముందు చెట్లు గుమ్మాల దగ్గర, తులసి ముక్కు దగ్గర చెట్లంతా పగలగొడతాం. చెప్పులు నువ్వు అక్కడే తులసి మొక్క దగ్గర పెట్టు, దీపం పెట్టొద్దు అంటాం. అసలు వివాదం స్టార్ట్ అయింది. అసలు మామూలుగా నా కార్ పార్కింగ్లోనే నా కార్ ఉంది. నేను సెక్రటేరియట్లో బిజీగా ఉన్నా మీటింగ్లో. వాళ్ళు నా పిఏకి డ్రైవర్కి కాల్ చేసి మేడంని రమ్మని చెప్పు ఇప్పుడే, లేకపోతే మేము లాక్ చేస్తాము అని చెప్పి నా కార్ పార్కింగ్లో ఉందా ఆ ఎవిడెన్స్ కూడా నేను సిపి గారికి ఇవ్వడం జరిగిందండి. నా కార్ పార్కింగ్ నా కార్ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు నేను వాళ్ళు డ్యామేజ్ చేయటం, లాక్ చేయటం నాకు అర్థం అవ్వాలి. అంటే జలస్ ఉండొచ్చు మరి.